హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చి మా స్కూటీ అండి, మా హస్బెండ్ స్కూటీ ఇది. దీనికి కవర్ అనేది బాగా చిరిగిపోయింది. దీనికి ఈ వీడియోలో ఏంటంటే కవర్ అనేది సీట్ కవర్ అనేది ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి యూస్ అవుతుందండి, అందుకని చేశాను. అండ్ ఇది వచ్చి నేను క్లీన్ చేయకముందండి స్కూటీ అనేది ఇలా ఉంది, చూసారు కదా, మురికిగా ఉంది. ఇది చూసారా ఎంత మురికిగా ఉందో. దీని మొత్తాన్ని క్లీన్ చేశానండి. మొత్తం చూసారా, సీట్ కవర్ కూడా మొత్తం చిరిగిపోయిందండి. ఫస్ట్లో అయితే నాకు ఖాళీ స్కూటీ అనేది ఖాళీ క్లీనింగే చేయాలనుకున్నానండి. తర్వాత చూసాక కవర్ అనేది బాగా చిరిగిపోవడంతో సరే అలా ట్రై చేద్దామని ట్రై చేశానండి. స్కూటీ కవర్ అనేది చూసారా, క్లీన్ చేశాక ఎలా ఉందో చూడండి ఒకసారి. స్కూటీ అనేది నీట్గా కాస్త అయ్యిందండి. అండ్ కవర్ కూడా నేను ప్రిపేర్ చేశాను. కవర్ స్టిచ్ చేసేటప్పుడు నేను వీడియో చేయలేకపోయానండి. కాకపోతే నేను ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, అసలు నేను దీన్ని ఎలా చేశాను అనే దానికోసమని. మీకు కూడా యూస్ అవుతుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నానండి, ఓకేనా. ముందుగా సీట్ కవర్ చేసే ముందు అలాంటిది ఒక క్లాత్ అనేది ఉంటుంది కదా, ఆ క్లాత్ని నేను మొత్తానికి పరుచుకున్నానండి. ఆ సీట్ పైన పరిచి ఎక్స్ట్రా కొద్దిగా ఒక 1-2 ఇంచెస్ ఉంచి కటింగ్ అనేది చేసుకున్నాను. అండ్ కటింగ్ చేసుకున్నాక మనం ఇప్పుడు నార్మల్గా పైపింగ్ లాగా వేస్తాం కదా తాడుకి. ఇప్పుడు లెహంగాకి అనేది తాడు అనేది సెట్ చేస్తాం చూసారా, ఆ విధంగా నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసుకొని ఒక పైపింగ్ లాగా వేసుకున్నాను, కొద్దిగా వెడల్పుగా ఉండేటట్లుగా. దీనికి ఏంటంటే నేను తాడు అనేది నేను సెట్ చేశానండి. మీరు తాడు కాకుండా ఎలాస్టిక్ కూడా యూస్ చేయొచ్చు. ఎలాస్టిక్ కూడా యూస్ చేసి మీరు ఇలా చేసుకున్నా బాగుంటుంది. కాకపోతే నాకు ఆ టైంలో ఎలాస్టిక్ అనేది అవైలబుల్లో లేదండి. దాని విధంగా నేను తాడు అనేది యూస్ చేశాను. తాడు ఏంటంటే మొత్తానికి లోపల పెట్టుకొని తాడు టైట్గా లాగి ముడి వేసుకున్నానండి. ముడి వేసుకోవడంతో టైట్గా పట్టేసిందండి సీట్ కవర్ అనేది. చూస్తున్నారు కదా, మీకు చూస్తే అర్థమైపోతుంది. కింద సైడ్ అనేది నేను లోపలికి ఇలా పెట్టి అంతే లోపలికి చాలా తోసి పెట్టేశానండి. లోపలికి అలా పెట్టాను. ఫైనల్ లుక్ అనేది ఇలా ఉందండి, చూసారు కదా. మొత్తం మంచిగా వచ్చిందండి. ముందు కాస్త ఫోల్డింగ్ అనేది వచ్చింది, దాన్ని నేను కవర్ చేయడం కోసం అలా అది అంతలా కనిపించదు, కాకపోతే కొద్దిగా వచ్చింది, పర్వాలేదు. కానీ సీట్ కవర్ మాత్రం చాలా మంచిగా వచ్చిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఓకేనా. వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు కూడా చూసిన వాళ్ళు కూడా ట్రై చేస్తారని చిన్న చూసారు కదండి నేను కార్ సీట్ అనేది ఎలా చేశాను. ఇది ఎందుకు నేను మీకు చూపిస్తున్నానంటే చాలామంది అంటూ ఉంటారు కదా, కేవలం అబ్బాయిలే చేయగలరు, అమ్మాయిలు ఏమీ చేయలేరని. నేను అలాగా ఖాళీగా పాపలు స్కూల్కి వెళ్ళి అంగన్వాడీకి వెళ్ళే టైంలో కాస్త ఒక 2 అవర్స్ అనేది నాకు టైం దొరికిందండి. ఆ టైంలో ఏంటంటే స్కూటీ అనేది చాలా మురిగ్గా అయిపోయింది. చాలా టైం కూడా ఎవరికి దొరకట్లేదండి ఇంట్లోన. మా హస్బెండ్ అయితే మార్నింగ్ వెళ్ళిపోతున్నారు డ్యూటీకి, నైట్ ఎప్పుడో వస్తున్నారు. అండ్ మా బావగారు కూడా అసలు టైం దొరకట్లేదు. దానివల్ల చాలా రోజులుగా పైన ఉండడం వల్ల అలా అనుకున్నాను ఒకసారి క్లీన్ చేస్తాము. అండ్ షీట్ చూసేటప్పటికి మొత్తం చిరిగిపోయిందండి. నేను అనుకున్నాను ఓకే మనం ట్రై చేద్దాం, ఎలా వస్తుందో లేదో అది తర్వాత విషయం, ట్రై చేసేటప్పుడు ఉంది కదా అని ట్రై చేశానండి.
ట్రై చేసేటప్పటికి చాలా బాగా వచ్చింది. అండ్ పర్వాలేదు, ఓకే, ఏదో ట్రై చేశానండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.